బైబిల్లో యెషయా ప్రవచన గ్రంథం 64వ అధ్యాయము. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదామా? తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యం సఫలము చేయు మరి ఏ దేవుని. తన కొరకు కనిపెట్టు వారి విషయంలో నీవు తప్ప కార్యమును సఫలము చేయు మరి ఏ దేవుడని ఎవడు ఏ కాలమున ఎవడును ఏ కాలమందు చూసి ఉండలేదు. తన కొరకు కనిపెట్టుకుని వారి విషయంలో నీవు తప్ప కార్యమును సఫలము చేయు దేవుణ్ణి ఎవడును ఏ కాలమున చూసి ఉండలేదు. అంటే ఈ మాట అర్థం ఏంటంటే, తన కొరకు కనిపెట్టు వారి విషయంలో దేవుడు కార్యాల్ని సఫలం చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తన కొరకు, దేవుని కొరకు ఎవరైతే కనిపెడతారో, దేవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళ కార్యాలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. ఇలా కార్యాలు సఫలపరిచే దేవుణ్ణి ఏ కాలమందు ఎవరునూ చూచి ఉండలేదు. మన దేవుడు మన కార్యాలు సఫలం చేసినట్లుగా ప్రపంచంలో ఎవరి విషయంలో ఏ కాలంలో కార్యాల్ని సఫలం చేసినట్లు ఎవరు చూడలేదు. ఆయన కార్యాలు సఫలం చేసే దేవుడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. సక్సెస్ అన్నమాట. సఫలం అంటే సక్సెస్ అవ్వాలి. చదువు పూర్తి అయిపోతే సక్సెస్ అయిపోయినట్లే. అండ్ చదువు పూర్తి అవ్వగానే ఇంకా కాలేజీలో ఉండగానే వాళ్ళకి జాబ్ వచ్చేసింది అనుకోండి, ఇక దాన్ని సక్సెస్ అనుకుంటారు. జాబ్ వచ్చి రాక మునిపే వచ్చిన సంబంధం వెంటనే కుదిరి పెళ్ళి అయిపోయింది అనుకోండి, అది సక్సెస్ అని అనుకుంటారు. పెళ్ళి అయిన సంవత్సరం తిరిగే లోపల ట్విన్స్ పుట్టారు అనుకోండి, ఒకేసారి అబ్బో ఇదే సక్సెస్ అనుకుంటారు. సక్సెస్ అనేది ఒకచోట ఆగిపోదండి. ప్రతిరోజు మన విజయోత్సవాలతో ఊరేగేటట్లుగా మన జీవితంలో ప్రతిరోజు మనం సఫలమయ్యేటట్లుగా మన దేవుడు మన జీవితాల్లో మన కార్యాలన్నీ సఫలం చేసే దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా. మీ జీవితంలో సక్సెస్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఏ విషయంలో మీరు రాణిస్తే, ఏ విషయంలో మీరు జయిస్తే, ఏ విషయంలో మీరు గమ్యం చేరితే ఇది సక్సెస్ అని అనుకుంటారో అలాంటి ఒక కార్యాలన్నిటినీ నా దేవుడు మీ జీవితంలో సఫలపరచునుగాక. అతడు చెయ్యునదంతయు సఫలమవుతుందంట. ఆమె ఎవరు? మొదటి కీర్తనలోనే ఉంటుందండి. కీర్తన మొదలవగానే ఉంటుంది ఈ మాట. దుష్టుల ఆలోచన చెప్పున నడువక. చెప్పండి, నేను చాలాసార్లు చెప్పాను, మీరు చెప్పండి. దుష్టుల ఆలోచన చెప్పున, ఓకే, పాపుల మార్గాన నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరాన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమవుతుంది. మనుషులేమో మీరు చూడండి, కొన్ని విషయాలు జాబు వాటి విషయంలో సక్సెస్ అవుతారు, ఫ్యామిలీలో ఫెయిల్ అయిపోతుంటారు. మంచి ఉద్యోగం సంపాదించి చాలామందిని చూస్తున్నాం, పెద్ద ఉద్యోగం, లక్షల రూపాయల సంపాదన, అంత బాగుంటుందండి. కానీ కుటుంబ విషయాలకు వచ్చేసరికి భార్య వలన ఏదో సమస్యలు, ఇంటికి వచ్చేసరికి ప్రశాంతత ఉండదు. ఇంకొంతమంది మీరు చూడండి, ఉద్యోగం బాగుంటుంది, జీతం బాగుంటుంది, సంపాదన బాగుంటుంది, భార్య కూడా పాపం మంచిదే, కానీ పిల్లల విషయంలో వచ్చేసరికి వాళ్ళు ఓటమి పాలైపోతారు. పిల్లలు మనం సరిగ్గా పెంచలేదా? పిల్లలకు మనం బుద్ధి చెప్పలేకపోయామా? ఎందుకు పిల్లల విషయంలో మనం ఓడిపోయాము అని వేదన పడుతూ ఉంటారు. కొంతమంది ఫ్యామిలీ అంతా బాగుంటుందండి, కుటుంబం అంతా, భర్త మంచోడు, భార్య మంచిది, పిల్లలు మంచోడు, ఫ్యామిలీ అంతా చర్చిలో ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేసినా వాళ్ళు కలిసి రాదు. ఏ వ్యాపారం చేసినా కలిసి రాదు, ఏ ఉద్యోగం చేసినా కలిసి రాదు. వ్యాపారాలు మార్చుకుంటూ వెళ్తున్నారు, ఎక్కడ సక్సెస్ అనేది ఉండదు, ఎక్కడ ఆశీర్వాదం అనేది అందుకోలేని పరిస్థితిలో ఉంటారు. ప్రేమ కొందరు కొన్ని విషయాల్లో సక్సెస్ అవుతారు, కొన్ని విషయాల్లో వాళ్ళు సఫలమవుతారు, కొన్ని విషయంలో విజయం సాధిస్తారు, కొన్ని విషయంలో ఓటమి పాలవుతారు. కొన్నిసార్లు గొప్ప విజయమే అది మనకు ఆనందాన్ని కలిగించదు. అబ్షాలోం మీద
ఇశ్రాయేలు ప్రజల విజయం సాధించారు. దావీదు యొక్క సైన్యం విజయం సాధించింది అబ్షాలోము మీద. కానీ జయించిన తర్వాత వాళ్ళు ఉత్సాహంగా వచ్చారంటే అందరూ దొంగలు వచ్చినట్లు వచ్చారు. అమ్మా దొంగ నడక పట్టేసింది అక్క. ఏ నడకండి? దొంగ ఎట్టొస్తాడు? దొంగ నడక ఎట్టుంటాయి చెప్పండి? దొంగ దర్జాగా రాడు. విజయం సాధించిన వాడు విజయోత్సవాలతో రావాలి కదండి. కానీ దొంగ నడకతో అంటే ఏంటంటే మనుషులు కనబడకుండా ముఖానికి ముసుకేసుకొని ఒక దొంగలాగా దొంగ నడకతో వాళ్ళు లోపలికి వచ్చారు. అంటే విజయం అయితే వాళ్ళని వరించింది, కానీ బిడ్డని దావీదు పోగొట్టుకున్నాడు కనుక అది పరిపూర్ణమైన సక్సెస్ కాదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రియులారా, కొన్ని విషయంలో మనం సఫలమవచ్చు, కొన్ని విషయంలో విఫలమవచ్చు. కొన్ని విషయంలో మనం సఫలమవచ్చు, ఆశలన్నీ విఫలమవచ్చు. కొంతమంది సంపాదించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కానండి, కానీ సంతృప్తిగా మీరు బ్రతుకుతున్నారంటే సంతృప్తి లేదు. నేను అనుకునేది ఒకటి, జరిగేది ఇంకొకటి. నేను కోరిన రేవు వేరు, కానీ ఇప్పుడు నేను వెళుతున్న మార్గాలు వేరు అనేది మనం లోకంలో చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రశస్త రాత్రి నీ హృదయ వాంఛ దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన హృదయ వాంఛ అదే అయి ఉండాలి, ఆయన చిత్తము అదే అయి ఉండాలి. ఆయన చిత్తము నెరవేరాలి, మన హృదయ వాంఛ నెరవేరాలి. అన్ని విషయాలు నీవు చేయునదంతయు సఫలమవ్వాలి. ఒక సఫలమైన వాడి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే నీటి ఓరాన నాటబడినదై. ఎక్కడ నాటబడినదండి? నీటి ఓరాన నాటబడినది. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది. ప్రతి వాళ్ళని దేవుడు ఒక కాలం కొరకు, ఒక సమయం కోసం నిర్ణయించుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులు యేసయ్య గారిని దేవుడు ఒక కాలానికి నిర్ణయించారు, ఒక సమయానికి దేవుడు నిర్ణయించారు. ఆ సమయమందు దైవజనుడు ఒక ఫలభరితమైన జీవితాన్ని జీవించి ఎక్కడ వాడిపోకుండా, ఎక్కడ ఎండిపోకుండా రాలిపోకుండా ఆయన ఒక పరిపూర్ణమైన ఆత్మఫలాన్ని ఫలించి దేవుని కోసం మహిమపరిచి వారి కాలాన్ని పరిపూర్ణమైనప్పుడు అంటే తమ సమయాన్ని ముగించుకొని, తమ పరిచయం ముగించుకొని ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనకొక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. నీకొక కాలాన్ని, ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు. ఈ సమయం కొరకే ఎస్తేరుతో అంటాడు కదా, ఈ సమయం కోసమే దేవుడు నిన్ను నిర్ణయించాడేమో, ఈ పని కోసమే దేవుడిని నిర్ణయించాడు. ఆ సమయం వచ్చింది. ఈ సమయంలో కానీ నీవు మౌనంగా ఉన్నావనుకో, యూదులకు వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది. దీని కొరకే దేవుడు నిన్ను నిర్ణయించాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసం ప్రభు నిర్ణయించాడు. సక్సెస్ అంటే ఏంటంటే ఆకు వాడిపోకూడదండి, ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి మనం. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. నీటి కాలువల యోరాన నాటబడిన ఆ చెట్టు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. కృష్ణానది మధ్యలో ఆ చెట్లు మొలిచి నేను అట్లా వస్తుంటే, ఏరా బాబు ఈ చెట్లు ఇలాగే ఉంటుందా అంటే, ఇలాగే ఉంటుందన్నా. మరి కాలువలు నదులు వచ్చినప్పుడు ఉంటాయి అక్కడే, ఆ నదిలోనే ఉన్నాయి అవి. ప్రైజ్ ది లార్డ్. నీటి ఊట సమృద్ధిగా పచ్చగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లంక అంటారు కదండి, నీటి యోరాన నాటబడిన ఆ ప్రదేశం అంతా పచ్చగా ఉంటుంది. దేవుని ప్రజల జీవితంలో పచ్చదనం, సంతోషం అనేది ఎప్పటికీ తగ్గిపోకూడదండి. అన్ని సందర్భాల్లో నీ నోటి మీద ఉన్న చిరునవ్వు ఎన్నటికీ చెరగకూడదని ఓ దైవ సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. నోటి నిండా దేవుడు నవ్వును నీకు కలుగు చేయునుగాక. ఎప్పుడు పచ్చగా ఫలభరితంగా ఉండాలి. ఏ పర్పస్తో ప్రభు నిన్ను ఉంచాడో ఆ పర్పస్ నీ పట్ల నెరవేర్చబడునుగాక. పలానా కాలం కోసం దేవుడు ఆ చెట్టును నాటాడు, దానికోసమే నీరు పోసాడు, దానికోసమే ఎరువేశాడు, దానికోసమే కంచె వేశాడు. ఒక పర్పస్తో ప్రభుని ఏర్పరచుకున్నాడు, ఒక ఉద్దేశంతో ప్రభుని ఏర్పరచుకున్నాడు. ఆ కాలమందు నువ్వు ఫలం ఇవ్వాలి. అదే సక్సెస్ అంటే. ఆస్తులు వచ్చేసినాయి, కార్లు కొనేసాను, కార్లు కొన్న 3 రోజులకి యాక్సిడెంట్ అయిందన్నా, షెడ్లు పెట్టామన్నా. ఏంటి సక్సెస్ అంటే ఏంటి? దేవుడు ఏ పర్పస్తో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో, ఏ కార్యం కొరకు నిన్ను ఎంపిక చేసుకున్నాడో అది పరిపూర్ణంగా ఆయన నీ దగ్గర ఆ ఫలాన్ని ఎదురు చూడడానికి వచ్చినప్పుడు నీవు సంపూర్ణమైన ఫలమును ఆయనకు అనుగ్రహించాలి. ఒక ఫలభరితమైన జీవితాన్ని నీవు జీవించాలి. అతడు చేయునదంతయు
ఈ గుడారాల పండుగలో మనం చేయబోతున్న సర్వ ప్రయత్నాలు దేవుడు సఫలపరచునుగాక, 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 సఫలపరచునుగాక. హల్లెలూయా. సంగమా, నీవు చేయునదంతయు దేవుడు సఫలపరుస్తాడండి. మనము ఎవరి కోసం కనిపెడుతున్నాము? దేవుని కోసం కనిపెడుతున్నాం. మనం చేసే సర్వ ప్రయత్నాలు దేవుడు సఫలపరిచి ఆశీర్వదించి నడిపించుగాక. నేను ఒక 2-3 మాటలు మీకు చెప్తాను. ఇర్మీయా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుదామా? ఇర్మీయా గ్రంథం 31:16. ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, అప్పుడు నీ క్రియలు సఫలమవుతుంది, జనులు శత్రుల దేశం నుండి తిరిగి వస్తారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియలు సఫలమవుతుంది, జనులు శత్రువుల దేశము నుండి తిరిగి వస్తారు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ సంఘం ఏడుస్తూ ఉంది. రాహేలు ఏడుపు గురించి ఉంటుంది చూడమా, చదవండి. యెహోవా ఇలాగు ఎన్నో వచనం 15వ వాక్యం. ఆలకించండి, రామాలో అంగలార్పును మహారోధన ధ్వని వినబడుచున్నది. రాహేలు తన పిల్లల గురించి ఏడ్చుచూ ఉన్నది. ఆ పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గురించి ఓదార్పును పొందలేకపోతుంది. రామాలో అంగలార్పు, మహారోధన ధ్వని వినబడుతుంది. రాహేలు తన పిల్లల గురించి ఏడ్చుచూ ఉన్నది. తన పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గురించి ఓదార్పు పొందకుండా ఉంటుంది. రాహేలు చరిత్ర ఎక్కడ? ఈ సబ్జెక్ట్ ఎక్కడ? అసలు ఇక్కడ రాహేలు ఎందుకు వచ్చినట్టు? రాహేలు ఇక్కడికి ఎందుకు వచ్చింది? ప్రభు అంటాడు, నీ క్రియలు సఫలం అవ్వాలంటే, శత్రువుల దేశం నుండి నీ ప్రజలు తిరిగి రావాలంటే నీవు ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, అప్పుడు నీ క్రియలు సఫలమవుతుంది. ఏడవబాక, ఊరుకో, కన్నీళ్లు విడవబాక, మౌనంగా ఉండు, ఊరుకొనుము, నీ క్రియలు సఫలమవుతుంది, శత్రువుల దేశంలో ఉన్న నీ ప్రజలు, నీ జనులు తిరిగి వస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ప్రియులారా, 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఎవరి సంతానం, ఎవరి వంశం అని మనం చూస్తే రాహేలు వంశం. రాహేలు ఒకప్పుడు బేతేలు నుండి బెత్లెహేముకు వెళుతున్న మార్గంలో రాహేలు ప్రసవ వేదన పడుచు, ఆమె మహారోధనతో కన్నీళ్లతో వేదన పడింది బిడ్డ కోసం. ప్రసవ వేదన అనేది చాలా వేదన, స్త్రీలు అనుభవించే భయంకరమైన వేదన అది. ఆ ప్రసవ వేదన అనుభవిస్తూ తన బిడ్డ కోసం, తన కుమారుని కోసం ఎంతో వేదనను అనుభవించింది, ప్రలాపించింది. ప్రేమైన వల్లరా, ఆమె బిడ్డను బట్టి ఆదరణ పొందలేకపోయింది. ఎందుకంటే ఆమె బిడ్డను కని ఆ బిడ్డ చనిపోయింది. బిడ్డను కంటున్నప్పుడు ఆమె ఆ వేదనలో మరణించింది. ఆమె ఆదరణ పొందకుండా పోయింది. ఆ సందర్భాన్ని దేవుడు ఇక్కడ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బబులోను దేశానికి బానిసలుగా కొనిపోబడుతున్నారు. దేశం రోధిస్తుంది. తన జనులందరూ కూడా బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిపోతున్న దేశం రోధిస్తుంది, అంగలార్పు కలుగుతుంది. రామాలంటే ఎక్కడైతే ఆనాడు రాహేలు ప్రలాపించిందో, ఏడ్చిందో, ఆ ప్రదేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏంటంటే బబులోను దేశానికి కొనిపోబడుతుండగా ఆ ప్రదేశం వచ్చినప్పుడు దేశం రోధిస్తుంది, ప్రలాపిస్తుంది, కన్నీళ్లు విడుస్తుంటే దేవుడు అంటాడు, ఏడవబాక, ఊరుకొనుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు ఆ అధ్యాయం అంతా చదవండి. అక్కడ ఏడుపు అంటే సరిపోతుంది కదా, కన్నీళ్ళు అంటే సరిపోతుంది కదా. ఎన్ని రకాలైన పదాలు అక్కడ రాయబడిందో. ఏడవబాక, ఊరుకొనుము, ఏడుపు, కన్నీళ్ళు, మహారోదన, వ్యాకులము, వేదన, ఇక అనేక మాటలు అక్కడ చూస్తాం. ఒక్క మన 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 బాధ లేకపోతే కన్నీళ్ళు అనే ఆ ఎమోషన్కి దేవుడు ఎన్ని పదాలు అక్కడ ఆ పరిశుద్ధాత్మ దేవుడు రాశారంటే, అంటే మన కన్నీళ్ళని దేవుడు ఎంత గౌరవిస్తున్నాడో మీరు గమనించాలి. మన కన్నీళ్ళని ప్రభు ఎలా చూస్తున్నాడో కూడా మనం గమనించాలి. ఏడుపు ఏడవబాక, కన్నీళ్ళు విడవబాక, మహారోదన, అంగలార్పు. ఏడుపులో రకరకాలుగా ఉంటుంది.
కొందరు ఏడుస్తే నాలుగు ఊర్లు వినబడుతుంది, అట్టు ఏడుస్తారు అంతే, గుండెలు బాదుకొని ఏడుస్తారు. కొంతమంది శబ్దం బయటికి రాకుండా లోలోపల రోధిస్తూ ఉంటారు. ఆ పెయిన్, ఆ బాధ, ఆ దుఃఖం. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఏడుపు వచ్చేస్తే ఎక్కడైనా మనుషులు లేని చోట వెళ్ళి స్థలాన్ని వెతుక్కుని, యోసేపు వాళ్ళ అన్నల్ని చూసిన వెంటనే వెళ్ళిపోయి ఒక మనుషులు ఎవరు లేని చోట వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏడవాలనుకున్నాడు. ఆయన ఆ ఏడుపు ధ్వని మొత్తం వినిపించింది అనమాట. ఒక్కొక్కరి ఏడుపు ఒక్కొక్కలాగా. హిజ్కియా గోడ తట్టు తిరిగి ఏడ్చాడు ఆ ఒంటరితనంలో. తన బలహీనతలు, అనారోగ్యాలు తన పక్షాన ఎవరు నిలబడలేదండి, గోడ తట్టు తిరిగి ఏడ్చాడు. హన్నా దేవుని మందిలో వచ్చి రోధించిందండి, ఎవరికి అర్థం కాకున్నట్లు. ఒక్కొక్కరి కన్నీళ్ళకి ఒక్కొక్క కారణం, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఏడుస్తారు. ఎవరు ఏడ్చినా అది మహారోదన ధ్వని అయినా, అది విలాపాలైనా, అది ప్రలాపాలైనా, ఏదైనా కానీ పెయిన్, నొప్పి, బాధ, ఆ బాధ, ఆ నొప్పి. ప్రజలందరూ బానిసత్వంలోకి వెళ్ళిపోతుంటే సుకుమారంగా ఉండవలసిన వారి జీవితం, క్షేమంగా బ్రతకవలసిన వాళ్ళ జీవితం, ఒకప్పుడు దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ దేశానికి వారిని దేవుడు తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశం, సుకుమారంగా బ్రతకండి, కట్టని ఇల్లు మీ కొరకు నిర్మించాను, నాటని తోటలు మీకోసం ఏర్పాటు చేశాను, అనుభవించండి, ఆనందించండి, హర్షించండి, ఆరాధించండి అని వాళ్ళని అక్కడ ఉంచినప్పుడు క్షేమంగా బ్రతికారు. వాళ్ళు ఎంత క్షేమంగా ఉన్నారు, వాళ్ళు ఎంత సొగసుగా ఉన్నారు. ధాన్య ద్రాక్షరసం చేత వాళ్ళ యవ్వన స్త్రీలు వృద్ధి పొందుచున్నారని వ్రాయబడింది. అలా గంభీరంగా, గౌరవంగా, ఉన్నతంగా బ్రతికిన వాళ్ళ జీవితం సంకెళ్ళ మధ్యలో వాళ్ళని నెబుకద్నెజర్ రాజు సంకెళ్లతో వాళ్ళని బంధించి వాళ్ళని ఈడ్చుకుంటూ వెళుతున్నాడు. చాలా మందికి ఒంటి మీద బట్టలు కూడా లేదు, అట్లా వాళ్ళని ఈడ్చుకుంటూ వెళుతున్నారు. అవన్నీ చూసినప్పుడు దేశం రోధిస్తుందండి. రాహేల్ అంటే తల్లికి సూచన. ప్రియులారా, రాహేల్ అంటే ఒక తల్లి. దేశం రోధిస్తుంది, ప్రలాపిస్తుంది. అయితే దేవుడు అంటాడు, రోధించొద్దు, కన్నీళ్ళు విడవద్దు, మౌనంగా ఉండు, ఊరుకొనము, నీ కార్యాలు, నీ క్రియలు సఫలమవుతుంది. తిరిగి 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 నీ జనులందరూ తమ దేశానికి తిరిగి వస్తారు. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ప్రేమైన వారరా, మరి ఈ ప్రశస్త వేళ, ఈ ఆరాధనలో ఏదో రోదన, మహారోదన, వ్యాకులము, బయటికి కనబడకుండా లోలోపల వ్యాకుల పడుతున్నారా? ఆదరణ పొందలేని పరిస్థితులు ఉన్నారా? ఎవరు నిన్ను ఆదరించడానికి రావట్లేదా? ఎవరు నిన్ను పరామర్శించడానికి రావట్లేదా? ఎవరు నిన్ను పలకరించడానికి రావట్లేదా? లోలోపల నీ వేదన పడిపోతున్నావా? ఏడుస్తున్నావా? ప్రలాపిస్తున్నావా? కన్నీళ్ళు ఏరులై పారుతుందా? దావీదు భక్తుడు ఆ కన్నీళ్లను మరీ వివరంగా వివరిస్తాడండి. తన కన్నీళ్లతో తన పరుపు తడిచిపోయిందంట. ఆ కన్నీళ్ళ వలన, ఆ నీటి వలన, ఆ కన్నీళ్ళ వలన పరుపు నీళ్ళలో కొట్టుకెళ్ళిపోతుందంట. ఇలా వివరిస్తూ వస్తాడు. మరి ఎవరెవరి హృదయాల్లో ఏ రోదన ఉందో, ఏ కన్నీళ్ళు ఉందో, ఏ వ్యాకులం ఉందో, ఏ రోదన ధ్వని వినబడుతుందో ప్రభు అంటాడు, ఇంకా రోధించొద్దు, ఇంక నువ్వు ప్రలాపించొద్దు, నువ్వు నా కోసం కనిపెడుతున్నావు గనక నీ కార్యం నేను సఫలపరుస్తాను. ఏ విషయాలు బంధకాలోనికి వెళ్ళిపోయిందో వాటన్నిటిని వెలుపులకు తీసుకొస్తాను. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఊరక ఉండాలి మనం. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఊరక ఉండండి. ఎందుకు ఏడుస్తారు? ప్రైజ్ ది లార్డ్. రోధించొద్దు, ప్రలాపించొద్దు, ఊరక ఉండండి, ప్రభు కార్యాలు సఫలం చేస్తాడు. ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. పనికి మాలిన వాళ్ళు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు. ఏమని చెప్పుకుంటారు? ఈ మనుషుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరక ఉన్నాడంట. ఈ మనుషుడు మన ఎలా రక్షించగలడని చెప్పుకుంటాడు. ఈయన ఎట్లా రక్షిస్తాడు మనల్ని అని మనల్ని నిర్లక్ష్యం చేస్తారు. అండ్ సహకరించలేదు, కానుకలు తీసుకొచ్చి ఆయనకి ఇవ్వలేదు, సహకరించలేదండి. కానీ సౌలు చెవిటి వాడైనట్లు ఓరకనే ఉన్నాడు అంతే. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఈడే మనల్ని రక్షిస్తాడు. వీడికేం చేతన అవుతుంది? ఈమెకి చేతన అవట్లేదండి, ఈమెకి చేతన అవట్లే. ఈమె ఎలా రక్షించగలుగుతుంది?
ఈయనకి చేత కాదు. వింటున్నారా? ఈయనకేం చేతనవుతుంది? ఈయనేం చేయగలుగుతాడు? ఈమెకేం చేతనవుతుంది? ఈ నాయకుడికి ఏం చేతనవుతుంది? ఈ అధికారికి ఏం చేతనవుతుంది? వీడెక్కడ మనల్ని రక్షించగలుగుతాడు? వీడి వల్ల అవుతుందా? వీడి బతుకు మనకు తెలీదా? వీడి పరిస్థితి మనకి, వీడు ఎలా మనల్ని రక్షించగలుగుతాడు? వీడు నిష్ప్రయోజకుడు, వీడు రక్షించలేడు అని చెప్పుకుంటూ ఉంటారంట. చెప్పుకునే మాటలు మన చెవిన పడితే మనకు బాధగా ఉంటుంది. ఇతడు యోగ్యుడు కాడు, వీడు అర్హుడు కాదు. మన అర్హతని ఎవడో ఒకటి నిర్ధారించాల్సిన అవసరం లేదు. మన అర్హత ఏంటో, మన యోగ్యత ఏంటో ప్రభు నిర్ధారిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మనుషులు ఎవరండి? మన యోగ్యతను గురించి మాట్లాడడానికి మాట్లాడతారు. వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్ట్ అయితే మాట్లాడతారు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నీ వచ్చి చేసి చూడు, తెలుస్తుంది నీకు. అట్లండి చెప్పడానికి ఏముందండి? చెప్పుకుంటున్నారు గుంపులుగా. ఈ మనుషుడు మనం ఎలా రక్షించగలుగుతాడు? ఈ మనుషుడు మనం ఎలా నిర్లక్ష్యం చేస్తారు, తిరస్కరిస్తారు, తృణీకరిస్తారు, కూరలెక్క కరివేపాకలాగా తీసి పక్కన పడేస్తారు. నిర్లక్ష్యం చేసే మనుషులు, తృణీకరించే మనుషులు, ధిక్కరించే మనుషులు ఉంటారు. అండ్ సపోర్ట్ చేయకపోగా, ఒక మనిషి కష్టపడుతున్నాడంటే సాధ్యమైతే సపోర్ట్ చేయాలి. ఏంటండి? సపోర్ట్ చేయాలి, కానీ రిపోర్ట్ చేస్తే ఎట్లా? సహకరించాలి. మోషే చేతులెత్తి ఆయన చేతులు పైకెత్తలేక అల్లాడిపోతూ ఉంటే సాధ్యమైతే వచ్చేసి కూర్చోబెట్టి అతని చేతులు బరువు ఎక్కినప్పుడు ఆదుకోవాలి తప్ప, చేతులు కూడా పైకెత్తలేని వాడు పెద్ద సేవకుడా? చేతులు పైకెత్తకపోతే ఈ సేవ ఏం చేస్తాడు? అసలు నేను ఎవడు రమ్మన్నాడు అని ఏమైనా మాట్లాడండి. సాధ్యమైతే సహకరించాలి. సాధ్యమైతే బద్దలైన బండ సందులో నిలబడాలి. పనికి మాలిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రియులారా, ఎవరి జీవితంలోనే ఉంటారు. అబ్రహం గారి జీవితంలోనే ఉంటారు, ప్రేమక గారి జీవితంలోనే ఉంటారు, షారోన్ సిస్టర్ గారి జీవితంలోనే ఉంటారు, పీటర్ పాష్ గారి జీవితంలోనే ఉంటారు, చంటి మీ లైఫ్లోనే ఉంటారు, జోషి జీవితంలోనే ఉంటారు, నాన్న మీ జీవితంలోనే ఉంటారు, ఇజ్రాయెల్ జీవితంలోనే ఉంటారు, ప్రకాష్ గారి జీవితంలోనే ఉంటారు, శాంపాల్ జీవితంలో కూడా ఉంటారు. ఎవరి జీవితంలోనే ఉంటారు. పనికి మాలిన కొంతమంది వదరబోతులు వాళ్ళు. ఈ పనికి వీళ్ళు యోగ్యులు కాదు, ఈ సేవకు వీళ్ళు యోగ్యులు కాదు, దీనికి వీళ్ళు అన్ఫిట్, వీళ్ళు ప్రయోజనం లేదు అని వదరబోతు మనుషులు, పనికి మాలిన మనుషులు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు నిష్ప్రయోజనకరమైన వాళ్ళు. ఈ పనికి వీళ్ళు సూట్ అవ్వాలి. నీవెవరయ్యా బాబు సూట్ అవుతారు లేదని చెప్పడానికి? సూట్ వేసుకున్నవాడికి తెలుస్తుంది సూట్ అయితే లేదని. అంటే మాట్లాడేస్తూ ఉంటారు. ఏదైనా ఫ్రీ కదా, ఫ్రీ కదండి మాటలు అనేది, ఫ్రీ కాబట్టి మాటలు కూడా ఏదైనా పేమెంట్ ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. మాట్లాడిన ప్రతి మాటకి వాళ్ళు డబ్బిచ్చి మాట్లాడాలనే రూల్ వస్తే బాగుంటుందేమో. అప్పుడైనా కొంచెం మౌనంగా ఉంటారేమో. మన నోటి నుండి వచ్చే ప్రతి మాటకు ఒక 10 రూపాయలు వేసుకుందాం. అప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడతారేమో. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఫ్రీ కదా, నరాలు లేని నాలుకలు కాదండి, ఎముకలు లేని నాలుక కదా. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకొని ప్రత్యేకించి అభిషేకించి ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజుగా అతని దేవుడు పరిచయం చేస్తున్న సందర్భాలు అవి. అలాంటి సమయంలో ఒక మూక, ఒక వదరబోతు మూక, లేకపోతే ఒక పనికి మాలిన సమూహం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని పనికి మాలిన వారు అని ప్రస్తావించాడు. పనికి వచ్చేవాడైతే ఎందుకు మాట్లాడతాడు? పనికి రాని ఒక సమూహం. వీడెలా మనల్ని రక్షించగలడు? వీడు దీనికి యోగ్యుడు కాడు, వీడు దీనికి పాత్రుడు కాడు, ఇతనికి చేత కాదు అని మాట్లాడి అతన్ని నిర్లక్ష్యం చేశారు. అతనికి ఫేవర్ చేయలేదు, అతనికి సపోర్ట్ చేయలేదండి. అలాంటి పరిస్థితుల్లో సౌలు ఏం చేశారు తెలుసండి? చెవిటివాడై ఉన్నట్టు. ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసినంత వరకు భూమి మీద ప్రశాంతంగా ఉన్నవాడు ఎవడంటే చెవిటివాడేనండి. ఎందుకంటే అతనికి ఏం వినబడదు కాబట్టి అన్నిటికీ నవ్వుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఒరే నీకు బుద్ధి ఉందన్న, ఏమన్నారన్నా అంటాడు. ఏమన్నారన్నా అంటారు. ఒరే నీకు మైండ్ ఉందారా నీకంటే, అన్న ఏమన్నారన్నా, ఏదో అన్నట్టున్నారు కదండి. ఒరే నీతో నా ప్రాణం పోతుందరా నాయన, ప్రాణం దోడేస్తున్నావు కదరా, మంచి వాళ్ళందరూ పోతున్నారు, నీకు పోయే కాలం రాలేదు ఏంటంటే, అన్న ఏంటన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అంటారు. ప్రైజ్ ది లార్డ్. అసలు అది గొడవే లేదండి. అసలు పాపం ఎవడు ఏం మాట్లాడుకున్నా అతనికి బాధ ఉండదు. ఎవరు అతని పొగడతలతో ముంచెత్తినా కూడా, అన్న ఏమన్నా బాధపడు బ్రదర్, నీవు సూపర్ బ్రదర్ అంటుంటే, అన్న ఏంటన్నా
పేపర్ కావాలా? ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితంలో సౌల్లాగా చెవిటి వాళ్ళు అయిపోలేదు. ఏడుస్తూ చూడు నన్ను ఇలా అన్నారు. ఎందుకు ఏడవాలండి? అసలు ఎందుకు ఏడవాలి చెప్పండి? వాళ్ళెవరు పనికిమాలిన వాళ్ళు మాట్లాడే మాటలకి మనం ఎందుకు ఏడవాలి? వాళ్ళు ఏడవాలి, మనం ఎందుకు ఏడవాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా. అరే నన్ను నిర్లక్ష్యం చేశారు, నన్ను రిజెక్ట్ చేశారు కొంత. ప్రైజ్ ది లార్డ్. మన పాప ఒక అమ్మాయి ఉంది, తనకు పెళ్లి సంబంధాలు చూసినప్పుడు అబ్బాయి వద్దనేసాడంట, రిజెక్ట్ చేశాడు. ఆ పాప వచ్చి నా దగ్గర ఏడ్చింది, భయంకరంగా ఏడుస్తూ, అన్న నన్ను రిజెక్ట్ చేశారంటే, పిచ్చిదానా, నిన్ను పెళ్లి చేసుకునే యోగ్యత వాడికి లేదు. ఆడు నిన్ను రిజెక్ట్ చేయడం ఏంటి నాన్న, నీవే వాడిని రిజెక్ట్ చేయాలంతే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నిన్ను చేసుకోవాలంటే, నిన్ను వివాహం చేసుకోవాలంటే, నీలాంటి మంచి అమ్మాయి వాడి జీవితంలోనికి రావాలంటే వాడు పెట్టి పుట్టాలి. వాడికి ఆ యోగ్యత లేదు. నీవెందుకు ఏడుస్తావు? వాడు ఏడవాళ్ళ కొంతకాలం తర్వాత, అరే ఇట్లాంటి మంచి బిడ్డ నేను పోగొట్టుకున్నానే, మంచి భార్యను పోగొట్టుకున్నానని వాడు బాధపడాలి. చూస్తూ ఉండి వాడి జీవితంలో ఒక ముళ్ళ పొద వస్తుంది, ముళ్ళ పంది లాంటిది ఒక ఆమె ఎవరో వస్తుంది. ఆ రోజు వాడు గుర్తు చేసుకుంటాడు, అయ్యో మంచి పిల్లని నేను పోగొట్టుకున్నాను కదా అని. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎందుకండి ఏడవాలి మనం? దేవుడు అంటాడు ఏడవబాక, ఊరుకో. ఏదో ఒక ఆపద వచ్చిందేమో, ఏదో ఒక ప్రమాదం వచ్చిందేమో, బానిసత్వంలోనికి వెళ్ళిపోతున్నారేమో. రామాలో ఆనాడు రాహేలు అంగలార్చినట్లు ఒకవేళ అంగలారుస్తున్నారు. ఇంక చాలు, అంగలార్చింది చాలు, ప్రలాపించింది చాలు, ఊరుకో, మౌనంగా ఉండు. మనుషులు ఒకవేళ నిన్ను తిరస్కరిస్తున్నారు, ఏం పట్టించుకోవద్దు, మౌనంగా ఉండు. మనుషులు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారా, మౌనంగా ఉండు. దాని గురించి ఏడవబాక. వాళ్ళు నేను రిజెక్ట్ చేస్తారని ఏడవబాక. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రేమికుల దినోత్సవం పాపం, ఎంతమందికి ప్రపోజ్ చేశారో తెలియదు, ఎంతమంది ఎవరిని రిజెక్ట్ చేశారో తెలీదు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో మనకు తెలియదు. ఏంటంటే పని కట్టుకున్న సంవత్సరం అంతా ప్రపోజ్ చేద్దాం అని చెప్పి ఎదురు చూసి లేక నిన్నే ప్రపోజ్ చేసి వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేస్తే ఏంటంటే ఎంతమంది బాధలో వేదనలో ఉన్నారో, ఎంతమంది ఓటమి నీడలో కూర్చున్నారో. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఓటమి నీడలో క్షేమము లేక అని నేను పాడుతుంటే ఒక ఆమె బోరుని ఏడుతుంది. ఎందుకు ఏడుతుందంటే నిన్నే రిజెక్ట్ అయిందంట. అసలు నేను రాసిన ఉద్దేశం ఏంటి, నేను పాడిన ఉద్దేశం ఏంటి, అది మీకు ఎలా అర్థమవుతుంది? ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, మనుషులు మనల్ని తిరస్కరిస్తారు. వాళ్ళు పనికి మాలినోళ్ళండి. వాళ్ళు ఈడేం చేస్తాడు, ఈమె ఏం చేస్తుంది, ఈమెకి ఇచ్చారేంటి, ఆయనకి ఇచ్చారేంటి, ఈమెకి ఏమొచ్చని ఇట్లంతా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నేను ఆ దారిలో నడిచాను కాబట్టి చెప్తున్నాను. ఈయనేం చేస్తాడు అబ్రహం పాష్ గారు, అసలు ఈ అబ్బాయిని పెట్టారేంటి ఇక్కడ అని చాలామంది మాట్లాడుకున్నారు. నేను వినపడకుండా ఏమి ఉండదు, మనకు అసలే పాము చెవులు అనమాట. ఎక్కడో మాట్లాడుకుని కూడా సర్రని వచ్చేస్తుంది మన దగ్గరికి. కానీ వినబడినట్లు చెవిటివాడిగా నేను ఊరక ఉన్నాను. ప్రియులారా, మన ఎనర్జీ, మన శక్తి, మన సామర్థ్యం, మన కాన్సన్ట్రేషన్ వీటి మీద కాదండి మనం ఉంచాల్సింది. సౌలు ఏం చేశాడంటే, చదవండి అమ్మా, సౌలు ఏం చేశాడు? ఏదో చేసి ఉంటాడుగా. 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఒక కాడి ఎడ్లను తీసుకొని తొనకలుగా చేసి ఇశ్రాయేలు దేశములోని నలుదిక్కులకు దూతల చేత పంపించి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండిన వానికి వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానం పంపించాను. అందువలన యెహోవా భయము జనుల మీదకు వచ్చెను గనుక ఒక్కడైనను నిలవకుండా అందరూ వచ్చారు. ఎప్పుడు దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. ఆ మాట సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా అతని మీదకి దిగి వచ్చింది. చప్పట్లు కూడా మందరు గట్టిగా, ఏదో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏడవమంటే ఏడుస్తారు కానీ చప్పట్లు కొట్టాలి ఉత్సాహంగా.
గట్టిగాను గ్లోరీ 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 గ్లోరీ. ఇంకా బిగ్గరగా, ఇంకా ఉత్సాహంగా పరిశుద్ధాత్మ చేత నింపబడండి. ఆత్మవశులుగా మార్చబడండి. పరిశుద్ధాత్మ శక్తిని మీద బలముగా దిగివచ్చునుగాక. ఆత్మశక్తి పొందుకో దేవుని శక్తి, అనుభవించు పరిశుద్ధాత్మ శక్తిని. ఆమేన్ ఆమేన్. ఏడుపు వస్తుందా? మీ ఎనర్జీని ఏడుపుకు అప్పగించొద్దు. ఆ ఎనర్జీని దేవుని సన్నిధిలో ఉంచి ప్రార్థన చేయండి. బలమైన ఆత్మ నీ మీద కుమ్మరించబడబోతుంది. పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడబోతుంది. ఆత్మవశుడుగా మారి ఆయన ఒక ఎడ్లను తీసుకుని దాన్ని ముక్కలుగా చేసి అన్ని గోత్రాలు వాళ్ళకి పంపిస్తే అందరికి ఎవరి భయం కలిగింది? చెప్పాలి ఎవరి భయం కలిగిందండి? దేవుని భయం కలిగింది. ప్రైజ్ ది లార్డ్. అందరూ చచ్చినట్లు వచ్చారనమాట. ప్రైజ్ ది లార్డ్. వస్తారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అనేమి నేను బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉండి పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించే మార్గంలో నిన్ను నడవగలిగితే రావాల్సిన వాళ్ళందరూ వస్తారు. దైవ భయంతో వస్తారు. ఏ భయంతో రావాలి? అబ్రాహాము అన్న భయంతో వచ్చారనుకోండి, అబ్రాహాము అన్నట్టు పోగానే ఆ భయం పోతుంది వాళ్ళకి. అందుకొరికి మనుషుల భయం అన్న వాళ్ళు కొంచెం భయం పెట్టండి అన్న అంటుంటారు. ఏం చేయాలి భయం పెట్టాలంటే? అర్థమైందండి? పిల్లలు కొంచెం భయం పెట్టే పని లేదా అంటే బెత్తం తీసుకొని వేపు మీద 4 వేసారనుకోండి, ఆ టైంలో మాత్రం వాళ్ళు భయపడతారు. మన పిల్లలకి ఎవరి భయం ఉండాలి? వాళ్ళకి భయం పెట్టరా? వాళ్ళకి బుద్ధి చెప్పరా? వాళ్ళకి చెప్పరా? భయం పెట్టరంటే ఎవరి భయం రావాలి? ఈరోజు ఎవరి భయం క్రింద మనం ఉంటున్నాం? మనుషుల భయం, ఉరి. మనుషులకు భయపడితే ఒక ఉరిలాగా మారుతుంది. మనకు మన సంఘాలకి దైవ సేవకులకు ఉండవలసింది దైవ భయం. దైవ భయంతో ఒకటి ఎందుకు రావాలి? దైవ భయంతో నీ పిల్లల్ని ఎందుకు రావాలి? ప్రతి తల్లిదండ్రులు దైవ భయంతో పిల్లల విషయంలో ప్రవర్తించాలి. ప్రతి దైవ సేవకుడికి దేవుని భయం ఉండాలి. ప్రతి విశ్వాసికి దేవుని భయం ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కెమెరాలు ఉన్నాయని కాదు భయపడాల్సింది. దొంగలు కెమెరాలు ఉన్నాయని ముందు చూస్తారు. బ్యాగులు కొట్టేసే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇక్కడ ఉంటారు. ఏం కంగారు పడద్దు. గుడాల పండుగ కూడా సిద్ధపడుతున్నారు. నేను తీసి నీకు ఇస్తాను, నీ వాళ్ళకి ఇచ్చేసని ప్రిపేర్ అయిపోయి వాళ్ళు కూడా వస్తారు. కెమెరాలు ఎక్కడున్నాయని చూసుకుంటారు. మనుషులు ఎక్కడో చూసుకొని మనుషులు లేని చోట వాళ్ళ ప్రయత్నాలు మొదలెడుతుంటారు. అదే దేవుని భయం ఉంటే కెమెరాలు ఉన్నా లేకపోయినా అగ్నిజ్వాలామయమేని చూపుల వలయాలు తప్పించుకుందురా ఎవరైనా ఎంతటి గనులైనా. అగ్నిజ్వాలమయమేని చూపుల వలయాలు ఎంతటి గనులైనా. అగ్నివంటి హల్లెలూయా. విశ్వసించండి, ఏడవబాకండి, ఊరక ఉండండి. కొందరు మేము నిర్లక్ష్యం చేస్తే ఊరక ఉండండి. కొందరు మిమ్మల్ని లెక్క చేయలేదా? ఊరక ఉండండి. కొంతమంది మీకు సహకరించలేదా? ఊరక ఉండండి. ప్రైజ్ ది లార్డ్. భర్త సహకరించడం ఊరికే ఉండు. భార్య సపోర్ట్ చేయట్లేదా? ఊరికే ఉండు. అన్నా
నా భార్య సపోర్ట్ చేయకపోతే నేను ఈ స్థితిలో ఉన్నాను. ఆమె కానీ నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకెక్కడికో వెళ్ళిపోతాను. ఎక్కడికో వద్దు, ఇక్కడే ఉండు. ప్రైజ్ ది లార్డ్. వద్దు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావని ఆమె నీకు సహకరించట్లేదేమో. సహకరించకపోతే ఏం పట్టించుకోవద్దు, దాని గురించి నువ్వు ఏడిపోద్దు, ప్రలాపించొద్దు. అన్నా అందరూ ఎలా సంపాదిస్తున్నారు, ఎలా ఉన్నారు, ఆమె కూడా ఒక పని చేసి నేను ఒక పని చేస్తే ఇద్దరు రూపాయలు పోగు చేసుకుంటే కొంచెం సేవ్ చేసుకోవచ్చు కదన్నా. సపోర్ట్ చేయమంటే చేయదన్నా. మంచం దిగదన్నా. చదువుకునేది కదన్నా, ఏదో చిన్న ఉద్యోగం చేయొచ్చు కదంటే మంచం దిగదన్నా. మంచం మీద కూర్చొని కంచంలో పెట్టిస్తే తిని కూర్చుంటుందయ్యా. అసలు వదిలేయి. దాని గురించి నువ్వెందుకు ఏడ్చి ప్రలాపిస్తావు? ఒక టైం వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడే దైవ భయాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. దేవుని భయాన్ని కలిగించబోతున్నాడు. దేవుని భయము కలిగిన వాళ్ళందరూ నీ ఎద్దుకు వచ్చేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. దేవుని భయము నొందిన ప్రజలను ఎద్దుకు వచ్చేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏడవక ఊరుకొనుము, నీ క్రియలు సఫలమవుతుంది. ఏ విషయాలు ఇప్పటికే బంధకాల్లోకి వెళ్ళిపోయిందో, నీ స్వాధీనంలో లేకుండా చెరలోనికి ఏ విషయాలు నీ సమాధానం చెరలోకి వెళ్ళిపోయిందా? నీ ఆశీర్వాదం చెరలోనికి వెళ్ళిపోయిందా? నీ సంతానం చెరలోనికి వెళ్ళిపోయిందా? నీ పిల్లలు చెరలోనికి వెళ్ళిపోయారా? శత్రువుల దేశంలో బ్రతుకుతున్నారా? నీ పిల్లలు శత్రువుల చేతిలో ఆట వస్తువుగా మారిపోయారా? మన పిల్లలు శత్రువుల చేతిలో ఉన్నారు. శత్రువు ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నారు. వినాల్సింది ఎవరి మాట, వింటుండేది ఎవరి మాట, పని చేయవలసింది ఎవరి కోసం, చేస్తుండేది ఎవరి కోసం? శత్రు చక్రం తిప్పుతున్నాడు, శత్రు ఆడిస్తున్నాడు, వీళ్ళు ఆడుతున్నారు. ఆ తల్లికి ఎంత రోదనగా ఉంటుంది, ఆ తల్లికి ఎంత దుఃఖంగా ఉంటుంది, ఆ తల్లికి ఎంత వేదనగా ఉంటుంది. కానీ దేవుడు అంటాడు, రోదించొద్దు. రామాలో అంగలార్పు వినబడుతుంది. రాహేలు తన పిల్లల కోసం రోదిస్తుంది, ప్రలాపిస్తుంది. ప్రలాపించొద్దని చెప్పండి, ఊరగా ఉండమని చెప్పండి. కార్యాలు సఫలం చేయగలిగిన నేను ఉన్నట్టు తప్పక నీ పిల్లల్ని నేను వెలుపలకు రప్పించబోతున్నాను. చెరలో నుండి వెలుపలకు రప్పించబోతున్నాను. బంధకాల నుండి వెలుపలకు రప్పించబోతున్నట్టు. బంధకాలు ఏది వెళ్ళినా దాన్ని దేవుడు వెలుపలకు తీసుకురాబోతున్నాడు. సరే, రెండో మాట త్వరగా చదవండి. కీర్తన గ్రంథం 20వ కీర్తన, కీర్తన గ్రంథం 20వ కీర్తన 5వ వాక్యం చదవండి. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయ ఉత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రియలన్నిటిని దేవుడు సఫలపరుస్తాడు. రెండవదిగా మన ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తాడు. ఈ నెల రోజులు మనం చేసిన ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచునుగాక. ఎప్పటి నుండో నీవు చేస్తున్న ప్రార్థనలన్నీ సఫలమగునుగాక. అంటే నీ ప్రార్థన దేవుడు విని నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక. దేని కొరకైతే నీవు ప్రార్థన చేసావో దానికి దేవుడు ఉత్తరం ఇచ్చునుగాక. నీ ప్రార్థనలన్నీ ఫలించునుగాక. నీ ప్రార్థనలన్నీ సఫలమగునుగాక. నీ ప్రయాసాలన్నీ సఫలమగునుగాక. ఎప్పుడు మన ప్రార్థనలు దేవుడు సఫలం చేస్తాడంటే వాళ్ళు అంటారు, నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయించు ఉన్నాం. దేన్ని బట్టి మనం జయోత్సవం చేయాలి? 10th క్లాస్ పాస్ అయిందనుక, ఇంటర్ పాస్ అయిందనుక, లేకపోతే డిగ్రీ పాస్ అయినందుక, లేకపోతే మనకేదో మంచి సీటు వచ్చినందుక, లేకపోతే ఇల్లు కట్టిందనుక. దేనికి సెలబ్రేషన్ ఏంటి? సెలబ్రేషన్ దేనికోసం మనం సెలబ్రేషన్ చేసుకోవాలి? ఏంటి మన జీవితంలో జరగవలసిన సెలబ్రేషన్స్ ఏంటంటే వాక్యం తెలుసు, ఆయన రక్షణను బట్టి మన జయోత్సవం. మనం అందరూ రక్షించబడి ఉన్నాం. పక్కన వాళ్ళని చూసి అడగండి, మీరు రక్షించబడి ఉన్నారా? చెప్పాలి వాళ్ళు. మరి రక్షించబడి ఉన్నారంటే రక్షించబడి ఉన్నారని వాళ్ళు కూడా అన్నారు అనుకో, ఇది అర్థం లేని ప్రశ్న, అర్థం లేని సమాధానం. ఏదో ఆయన చెప్పాడు కాబట్టి చెప్పాలంతే. అలా కాకుండా నేను ప్రైజ్ ది లార్డ్ జానీ ఎస్ పాప అని పిల్లలకు నేర్పిస్తుంటే వాళ్ళు జానీ అంటారు కదా, అట్లా కాదు. మీరు పిల్లలు కాదు. నేను ఒక మాట చెప్పానంటే సరే, పక్కన అడిగాను, రక్షించబడ్డారా అంటే
అప్పుడు ఏమనాలంటే రక్షించబడితే ఎస్ రక్షించబడ్డాను, రక్షించబడకపోతే త్వరలో రేపు గుడారాల్లో బాప్తిజం తీసుకొని రక్షణ పొందబోతానని చెప్పాలి. ప్రైజ్ లార్డ్. ఊరికే రక్షణ పొందావా అంటుంటే ఎట్లా? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు రక్షించబడి ఉన్నారా? రక్షణ పొందుంటే రక్షణ పొంది ఉన్నానని చెప్పండి. ఒకళ్ళు పొందకపోతే త్వరలో పొందుతారని చెప్పండి. దేన్ని బట్టి మనం జయోత్సవం తెలుసండి? ఆయన రక్షణను బట్టి మనం జయోత్సవము చేయాలి. చెప్పండి కూడా మందరు గట్టిగా. దేని బట్టి నీకు సంతోషం? దేని బట్టి మనకు ఉత్సాహం? నేను రక్షించబడి ఉన్నాను. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఏంటి భాగ్యం? ఏంటంటే రక్షణ భాగ్యం. ఇశ్రాయేల్ నీ భాగ్యం ఏం తెలుసా? వెండి బంగారాలు, ఆస్తి ఐశ్వర్యాలు, సిరి సంపదలు, భోగాలు ఇవి కాదు నీ భాగ్యం. యెహోవా నిన్ను రక్షించాడు, ఇదే నీ భాగ్యం. ఆస్తులు సంపాదించుకోవచ్చు, ఐశ్వర్యం సంపాదించుకోవచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు, తెలివిని సంపాదించుకోవచ్చు, కానీ రక్షణ, ఆత్మరక్షణ, నీ ఆత్మ రక్షించబడాలంటే అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యం. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు? కంటిన్యూ చేయండి. ఆయనే నీకు నీ భాగ్యం ఎంత గొప్పది, సహాయకరమైన ఖేడము ఆయనే, నీకు ఔన్నత్యాన్ని కలిగించు ఖడ్గము ఆయనే. నీ శత్రువులు నీకు లోబడినట్లు నటిస్తారు, నీవు వారి ఉన్నత స్థలం మీద తొక్కుతావు వాళ్ళు. అంతే. స్తోత్రం చెప్పండి అందరు గట్టి. హల్లెలూయా. దేవుడు ఒక మనిషిని రక్షిస్తే ఆ రక్షించబడిన కాళ్ళ క్రింద, శత్రువుని కాళ్ళ కిందకి దేవుడు తీసుకొస్తాడు. మన శత్రు సాతానుగాడు, వాడిని మన కాళ్ళ క్రిందకు దేవుడు ఇస్తాడు. కాళ్ళతో త్రొక్కాలి మనం ఆయన్ని. ఆమెను చెప్పండి గట్టిగా. సాతానుగాడిని నెత్తిని మీద కాదు, సాతాను కాళ్ళ కిందకు తెచ్చుకోండి. సాతాన్ని నెత్తి మీద ఎక్కించుకోవద్దు, సమస్యలు నెత్తి మీదకి ఎక్కించుకోవద్దు, ఆ సమస్యను ఆరాధించొద్దు. ఆ సమస్యలను బట్టి ఏంటంటే ఆలోచించి కాళ్ళ క్రిందకి ఇస్తాడు దేవుడు. కాళ్ళతో త్రొక్కుతావు ఆ సాతాను క్రియలన్నిటినీ. అపవాది బలమంతటి మీద, శత్రు బలమంతటి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రక్షించబడిన వాడికి సహాయకరమైన ఖేడము నేను, నిన్ను ప్రొటెక్ట్ చేసేది, నిన్ను కాపాడేది. ఆడు కాపాడుతాడు, ఈడు కాపాడుతాడు, వాళ్ళు కాపాడుతాడు. ఎవరిని కాపాడుతారు చెప్పండి? స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఆపద వచ్చినప్పుడు ఎవరిని కాపాడుతారు? దేవుడు అంటాడు, నేనే నీకు సహాయకరమైన ఖేడము, ఔన్నత్యాన్ని కలిగించే ఖడ్గము నేనే, నీ ఆయుధాలు నేనే. శత్రువులు నీకు లోబడినట్లు నటిస్తారు. ఉన్నత స్థలానికి నీవు వెళతావు, అక్కడ శత్రువు నీ కాళ్ళ క్రిందకు వస్తే కాళ్ళతో త్రొక్కుతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడిచ్చిన ఈ రక్షణను బట్టి మనం జయోత్సవం చేయాలి. నిర్గమకాండం 15:3 ఉంటే చదవండి. నిర్గమకాండం 15 వాక్యం. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు, యెహోవాను ఆయనకి పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను, అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. యెహోవా యుద్ధశూరుడు, నా దేవుడు యుద్ధశూరుడు, ఆయన పేరు యెహోవా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఇంకొక మాట కూడా చదవండి. నిర్గమకాండం 5:23 చదవండి. 5:23. నేను నీ పేరట మాట్లాడుటకు, ప్రభువా నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు జనులకు కీడు చేయిచు ఉన్నాడు. నీ జనులను నీవు విడిపింపను లేదని. నీవు అసలు నీ జనాలు విడిపించలేదేంటి దేవా? నేను నీ పేరట వెళ్ళి మాట్లాడను, ఫరో దగ్గరికి వెళ్ళాను. అప్పటి నుండి ఈ జనులకైనా కీడే చేస్తున్నాడు. అప్పటి నుండి చేశాడా కీడు? అంతకుముందు కూడా చేశాడా? ముందే చేశాడు. ఇప్పుడు మోషే వెళ్ళి ఫరో దగ్గర మాట్లాడి వచ్చాడు. అప్పటి నుండే స్టార్ట్ అయింది సమస్య. ఈ చర్చికి వచ్చినప్పటి నుండే మాకు సమస్యలండి. అంతకుముందు లేదా? ప్రైజ్ లార్డ్. నేను చేసుకొని కాడ నుండే నాకు సమస్యలండి. నేను చేసుకోక మునుపు నేను హాయిగా బాయ్ బాయ్ అనుకుంటుంది అంటుంటారు. చేసుకున్నప్పుడు నుండే వచ్చింది సమస్య. అంతకుముందు లేదా? అంతకుముందు కూడా ఉంది సమస్య. మోషే అంటాడు, ప్రభువా
నేను వెళ్ళి ఫరో దగ్గర మాట్లాడి వచ్చినప్పుడు నుండి ఒకటే కీడు చేస్తున్నాడు. మేము అక్కడ దారిలో నిలబడి ఉన్నాం. ఆ మాటలు కూడా ఉంటాయి, మా పైన ఉంటుంది చూడండి. 20వ వచనం చదవండి. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చు, ఫరో దగ్గర నుండి బయలుదేరి వస్తున్నప్పుడు ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోన్ని కలుసుకొని, యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగా, దేవుడు మీకు న్యాయం తీర్చునుగాక. ఏం మనుషులండి వీళ్ళు, ఏం మనుషులు! ఆ యెహోవా మీకు న్యాయం తీర్చు, ఎంత పడితే అంత మాట్లాడేస్తారా? యెహోవా మీకు న్యాయం తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసులు ఎదుటను మమ్మను అసహ్యులనుగా, ఇంతకు ముందు ఏదో గొప్పగా బతికినట్లు, ఇంతకు ముందు కూడా అసహ్యులుగానే బతికారు అంటే మమ్మల్ని అసహ్యులుగా చేసి మమ్మల్ని చంపుట కొరకే వారి చేతికి ఖడ్గం ఇచ్చితిరని వారితో అనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసి, ఎందుకు కీడు చేస్తున్నావు? నన్ను ఎందుకు పంపించావు? నేను నీ పేరిట, మాకే కష్టం వచ్చినా మేము ఫస్ట్ అనే డైలాగ్, ప్రభువా ఎందుకయ్యా మమ్మల్ని ఎందుకయ్యా పిలిచావు అంటావు. ఏది వచ్చినా వెంటనే అడిగాను, నువ్వు మమ్మల్ని ఎందుకు పంపించేది? ఈ ప్రజలకు ఎందుకు కీడు చేసావు? ప్రైజ్ లార్డ్. మనుషులు అనుకుంటూ ఉంటారు అది ఎప్పటి నుండో ఉన్న సమస్య, అది ఇప్పుడు కదా, 430 సంవత్సరాల నుండి ఉంది ఆ ప్రాబ్లం. ప్రత్యేకంగా మీరు వచ్చిన తర్వాత వచ్చిన సమస్య ఏం కాదు ఇది. అందుకు మోషే కూడా వాళ్ళు, అందుకేనండి ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడే వాళ్ళ దగ్గర మీరు ఉన్నారనుకోండి, ఆ పాజిటివ్ వైబ్ ఉంటుంది మీకు, అంతేగా. ప్రైజ్ లార్డ్. ఆ మాట విన్నాడు, ఆ మాట తీసుకొచ్చి ప్రార్థనలు కూడా, అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మాటలు వినొద్దు, ప్రశాంతంగా వచ్చి ప్రార్థన చేసుకుని అవన్నీ విని వచ్చి ప్రార్థన. మోషే ప్రార్థన ఎట్టుంది చదవను. ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేస్తున్నావు, నన్ను ఎందుకు పంపించావు? నేను నీ పేరిట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి, నేను మాట్లాడడానికి వచ్చినప్పటి నుండి అతడి జనులకు ఈ జనులకు కీడు చేస్తున్నాడు. నీ జనులను నీవు విడిపింపను లేదని. ఎక్కడ విడిపించావు? ఎక్కడ? ఎంత ప్రార్థన చేసి ఏది? ప్రైజ్ లార్డ్. అప్పులు పోతే అంటనే ఉంటాడు అబ్రహాం పాస్టర్ గారు. ఏది అప్పులు ఏడిపోతే కొత్త అప్పులు చేసుకున్నాం, కొత్త సంవత్సరం అప్పులే లేవన్నాడు. మొన్న తీసుకొచ్చాను 50,000 కొత్త అప్పు. ఏది విడిపించనే లేదే? ప్రైజ్ లార్డ్. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు అని అంటూనే ఉన్నాడు అబ్రహాం పాస్టర్. ఏది ఆరోగ్యం? ఏది? మొన్న కూడా జలుబు వచ్చింది, ఇప్పుడు కూడా దగ్గుతూనే ఉన్నాను. సిస్టర్ మీరు గమనించారు లేదా? జస్ట్ ఇప్పుడే 3 సార్లు నేను దగ్గాను, మీరు గమనించారా అని అంటే, నీ దగ్గు నేనే ఆడ గమనించేదమ్మా, నేనే తుమ్ముకుంటుంటే. దేవుడు విడిపించను లేదు. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దాన్ని నువ్వు నిశ్చయముగా చూస్తావు, బలమైన హస్తము చేత అతడు వాడిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశముల నుండి వాడిని తోలివేయనని మోషేతో అనేను. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను నేనే యెహోవాను. చప్పట్లు కూడా మందు గట్టిగా, నేనే యెహోవాను, నేనే రక్షించువాడను, నేనే యుద్ధ శూరుడిని, నేనే ఐగుప్తు బానిసత్వం నుండి, ఐగుప్తులు వాళ్ళు పెట్టిన ఆ బరువు, ఆ కాడి క్రింద నుండి ప్రజల్ని నేను వెలుపలికి రప్పిస్తాను, నేనే రక్షిస్తాను. ప్రియమైన వాళ్ళారా, మీ మీద ఏ భారాలు పెట్టబడిందో, ఏ పెయిన్ మీరు అనుభవిస్తున్నారో, ఏ కాడి కింద మీరు ఉన్నారో, ఎక్కడ చిక్కుకోపోయారో, ఎక్కడ ఇరుక్కుపోయారో, ఏ బరువు మీ మీద ఉందో కంగారేం పడద్దు. ప్రైజ్ లార్డ్. ఏది పడితే అది ప్రార్థన చేయొద్దు. ఆయన రక్షణను బట్టి జయోత్సవాలతో సాగిపోదాం. నీ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించబోతూ అన్నట్టు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రియులరా శత్రుల చేతి నుండి విడిపించాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు. అప్పుడు వీళ్ళందరూ పాడడం ప్రారంభించారండి. ఆయన పేరు యెహోవా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన పేరు యెహోవా. ఆయనే యుద్ధశూరుడు. శత్రు సమూహం అంతటిని నీటిలో ముంచివేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ చదువుకోండి, మరలా నేను అన్నీ చెప్పాలా మీకు? చెప్తానే ఉన్నా, వారం 3 వారాల నుండి నేనే వస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని రక్షించాడు, ఇది చాలు. ఈ రక్షణను బట్టి జయోత్సవాలతో వెళ్ళిపోతూ ఉన్నాడు అంతే. అది చేయలేదు, ఇది చేయలేదు, అది రాలేదు, ఇవన్నీ ఆలోచించొద్దు. కీడు జరుగుతుంది, ఎందుకు పిలిచాడు ప్రభు, ఇవన్నీ ఎందుకు చెప్పండి? పిలిచాడు, అయిపోయింది, ఇంకెందుకు మరలా నన్ను ఎందుకు పిలిచాడు? ప్రైజ్ ది లార్డ్.
ఎంతోమంది ఉండగా నన్ను ఎందుకు పిలిచావు ప్రభువా, ఎవరికొకరికి ఇవ్వచ్చు కదా, ఏంది ఎందుకు వద్దు. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఎందుకు పంపించావు, నా వల్లనే ఈ సమస్యలు వచ్చినట్టుంది, అవన్నీ కదా, నీ వల్లనే ఏం కాదు, ఎవడి సమస్య వాడికి ఉంటుంది, ఎవడి సమస్యలకు వాడే కారకుడు. మనం ఎందుకు నా వల్లనే ఇది జరిగింది, నీ వల్లనే జరిగింది, నన్ను చేసుకోకుండా ఉండుంటే, అర్థమైందండి, నన్ను చేసుకోవడం వల్లే నీకు ఈ సమస్య వచ్చిందమ్మా, నేనేమో ఆరోగ్యం బాగలేదు నాకు, నన్ను చేసుకోకుండా ఉంటే నీకు మంచి సంబంధం వచ్చి ఉండదు. ఏమొచ్చి ఉండదు, మంచి సంబంధం వచ్చారు. తాగుబోతు వచ్చి ఉంటే జబ్బుడినైనా భరించవచ్చు, తాగుబోతుని ఏడ భరిస్తారు చెప్పండి. ఏమో అంతకన్నా దారుణమైన స్థితి వచ్చి ఉండేదేమో. ఎందుకు భారీ భారీ డైలాగులని. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మమ్మీ నేను నీ కడుపులో పుట్టుండకూడదు మమ్మీ, నా వల్లే నీకు ఎన్ని బాధలు మమ్మీ, నన్ను ఎందుకు కన్నావు మమ్మీ, అంబానీ ఇంట్లో పుట్టుంటే బాగుండేది మమ్మీ నేను అంటుంటుంది ఆమె. అంబానీ ఇంట్లో పుడితే పర్వాలేదండి, అడుక్కునేవాడు ఇంట్లో పుట్టుంటే ఇంకెట్టుండేది పరిస్థితి. అర్థమైంది కదండి. ఎవరి సమస్యలు మనం కారకులు కాదు, మనం ఎందుకు అవుతాం చెప్పండి. మన భారమే మనకు, మన సమస్య. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, మీరే మాకు ఇలా కీడు చేస్తారు. వాళ్ళు అన్నారు, వెంటనే వచ్చి మోషే, ప్రభువా తండ్రి ఎందుకు ఇలా చేసి, నువ్వు ఇంకెప్పుడు విడిపిస్తావంటే, టైం ఉంది, విడిపిస్తాడు దేవుడు. ఆయన కోసం ఎవరైతే కనిపెడతా ఉంటారో వాళ్ళ కార్యాలు దేవుడు సఫలం చేస్తాడు. నీ ప్రార్థనలన్నీ ఖచ్చితంగా సఫలం అవ్వబోతుందంటే. హల్లెలూయా. ప్రతిదానికి ఒక కాలం ఉంది, దానికి ఒక మెథడ్ ఉంది. ఆమెను చెప్పండి గట్టిగా. టైం ఉంది, మార్గం ఉంది. ఏ మార్గంలో దేవుడికి ఇవ్వాలనుకుంటాడో ఆ మార్గం నుండి దేవుడికి ఇస్తాడు. ఏ సమయంలో దేవుడు చేయాలనుకుంటాడో ఆ సమయంలో ప్రభు చేస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుని పద్ధతి దేవునికి ఉంది. 38 సంవత్సరాల నుండి పడి ఉన్నాడు. ఏంటండి అతని ఉద్దేశం ఏంటంటే నీళ్లలోకి దూకాలి. ఇదే నీళ్లలో వెళ్ళాలి, ఎవరైనా తీసుకెళ్తే బాగుంటుంది, ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. పాష్ గారండి అక్కడ నుండి మేము లోపల నడిచి రాలేకపోతున్నాం, ఒక వీల్ చైర్ లాంటిది ఏదైనా పెట్టకపోయారా అంటుంటారు. ప్రైజ్ ది లార్డ్. మేము అక్కడ ఆటో దిగి రావాలంటే మోకాళ్ళు నొప్పులు పాష్ గారండి, నడువు నొప్పి పాష్ గారండి. అక్కడ వీల్ చైర్ ఏదైనా పెడితే దాంట్లో కూర్చుంటే ఎవరైనా ఎదురు నుండి ఇట్లా తోసుకుంటూ వస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుంది పాష్ గారండి. ఓ 4 బండ్లు కొనకపోయారా అంటుంటారు. నేను అంటాను, పిచ్చి తల్లి ఎంతసేపటికి వీల్ చైర్లో తిరగాలని అనుకోకపోతే, నేను ఆటో దిగంగానే క్రొవ్విన దూడవలే గంతులు వేస్తూ లోపలికి రావాలని ఎందుకు అనుకోకూడదు? స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. బ్యాంకులో లోన్ వస్తే బాగుంటుంది. బ్యాంకులో పాస్ గారండి బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకుంటున్నారండి, కొంచెం లోన్ శాంక్షన్ అయ్యేటట్లుగా నీ మార్గం ఇదే. ప్రైజ్ ది లార్డ్. అట్లా ఎందుకు అనుకోవాలండి? నీవేదో ఒక బిజినెస్ ప్రారంభించావు, ఉన్న పళంగా దేవుడు దాన్ని అత్యధికమైన అభివృద్ధి చేత నింపబోయి నీ కష్టార్జితం దేవునికి ఇస్తాడేమో. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా ఇంకొక 2 ఎకరాలు ఇవ్వండి అయ్యా, 2 ఎకరాలు ఇవ్వండి. అట్లెందుకు అనుకోవాలి చెప్పండి. అయ్యా కొంచెం 2 ఎకరాలు ఉంటే ఆ గోడ తీసి కడతాం అటు అనుకోవడం ఎందుకండి? దేవుడు మనకు ఏ దిక్కునుండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటమ్మా బ్యాక్గ్రౌండ్ మ్యూజికా? ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు మోహన్ సి లాజరస్ అయ్యగారు ఒక ప్రేయర్ కొండ, ఏమంటారు ప్రేయర్ కొండని ఇంగ్లీష్లో ఏమంటారు? మౌంట్, ప్రేయర్ మౌంట్. ఓకే, ఏం చేద్దాం ఇంగ్లీష్ మనకు అంతంత మాత్రం. ఆమె ప్రేయర్ మౌంట్ అనమాట. ఒక ప్రేయర్ మౌంట్ ఉండాలి, ఒక ప్రార్థన కొండ ఉండాలి అని ఎప్పటి నుండో ప్రార్థన చేసుకుంటా ఉన్నారంటండి. కొనాలంటే ఒక ఎకరా 50 లక్షలు వేసుకున్నా ఒక 100 ఎకరాలు కావాలంటే ఎంత అవుతుంది? క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. త్వరగా నీళ్ళు తాగుతాను ఈ లోపల. చెప్పండి. 100 ఎకరాలు, ఎకరానికి 50 లక్షలు. 100 ఎకరాలు క్యాలిక్యులేట్ చేయండి త్వరగా, ఫోన్లు తీయండి. మా రోజులు అసలు క్యాలిక్యులేట్ పట్టుకునే వాళ్ళం కాదు, రోజులు మారినాయి. ఎంతమ్మా? 50 కోట్ల? 50 కోట్ల కరెక్టేనా? కరెక్ట్ ఆన్సరేనా? ఓకే. 50 కోట్లు పెట్టి ఆయన కొనాలి, ఒక 100 ఎకరాలు తీసుకుని దాంట్లో కొండ ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఎవరో ఒక ఆయనకు ఒక 100 ఎకరాల్లో ఒక కొండ ఉందంట. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకు ప్రేరేపిస్తే ఆ 100 ఎకరాలు మోహన్ సి లాజరస్ గారికి ఇచ్చేశారనమాట. ఇప్పుడు నాకు ఒక ప్రేయర్ మౌంట్ ఉంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.
మనం కొనాలని ఆయన అనుకుంటా ఉన్నారు. కొన్నవాడు ఎవరో ఒక ఆయన ఉన్నాడండి, దేవుడు ఆయనకు ప్రేరేపిస్తే ఆ 100 ఎకరాలు వారి సంస్థకి ఇస్తే అక్కడ ఒక ప్రేయర్ మౌంట్ ఉంది. ఇప్పుడు ఒక ప్రార్థన కొండ ఉంది. అక్కడ ప్రజలు వెళ్ళి ఆ కొండ మీద ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మన మార్గం వేరండి, దేవుని మార్గం వేరు. నీవు ఇలా వస్తే బాగుంటుంది, అలా వస్తుందని నీవేదో మన జీవితాలు చిన్న జీవితాలు కదండి. ప్రైజ్ ది లార్డ్. ఇంత చాలే ప్రభు అని గీత గీసుకొని కూర్చోవద్దు. సరిహద్దులు లేని పరిశుద్ధుడు మనం ఆరాధిస్తున్న దేవుడు, సరిహద్దులను విశాలపరచగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగిన దేవుడు, ఏమీ లేని చోట కూడా ఏదైనా చేయడానికి శక్తి గల దేవుడు, శూన్యంలో సృష్టిని కలిగించగలిగిన దేవుడు ఆయన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీడు జరుగుతుంది, నష్టం జరుగుతుంది, అసలు ఎప్పుడు విడిపిస్తాడు అనుకుంటా. నీ ప్రార్థన దేవుడు సఫలపరుస్తాడు. దేవుడిచ్చిన రక్షణను బట్టి ఉత్సాహధ్వని చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామమును బట్టి మీ ధ్వజం ఎత్తుకోవాలి మీరు. ప్రైజ్ ది లార్డ్. మీకు అప్పుడప్పుడు జెండా ఇస్తారండి, అన్న నాకొకటి ఇవా, అన్న నాకు ఇవా అంటుంటారు కొంచెం. అర్థమైందండి. మామూలుగా ఎప్పుడైనా ప్రేయర్ వాక్ చేసాం మనం. ఎంతమంది వచ్చారు ప్రేయర్ వాక్కి? వచ్చారు, చాలామంది వచ్చారు. ప్రేయర్ వాక్ చాలామంది వచ్చారు. అన్న నాకు ఇవా జెండా, నాకు ఇవా అంటుంటారు. అసలు మనం ఎత్తి పట్టుకోవాల్సింది దేవుని నామం, యెహోవా నామం అనే జయ జెండాని మన పైకి ఎత్తాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అప్పుడు నీ ప్రార్థనలన్నీ సఫలమవుతుంది. హల్లెలూయా. ఏడవక ఊరుకుంటే మన కార్యాలు సఫలమవుతుంది. రక్షణను బట్టి జయోత్సవంతో మనం ఊరేగించబడినప్పుడు దేవుడు మన ప్రార్థనలన్నీ సఫలపరుస్తాడు. యేసు నామం ఉందండి మనకు. ఏ ఆస్తి లేకపోయినా యేసు నామం ఉంది మనకు. హల్లెలూయా. యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే. యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే. రక్షణనిచ్చాడు, యేసు నామాన్ని ఇచ్చాడండి. ఇదే కోట్ల ఆస్తి కన్నా గొప్పది ఇది. ప్రైజ్ ది లార్డ్. ఆ యేసునామములో రక్షణ ఉంది, యేసునామములో స్వస్థత ఉంది, యేసునామములో విడుదల ఉందండి. యేసునామమే మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. ఇంత గొప్ప నామాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. 2 విషయాలు చెప్పాను. ఏడవక ఊరక ఉంటే మన కార్యాలను దేవుడు సఫలం చేస్తాడు. రెండవదిగా ఆయన రక్షణను బట్టి జయోత్సవాలతో మనం సాగిపోవాలి. ఆయన నామమును బట్టి మనం ధ్వజమెత్తాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనలు సఫలం చేస్తాడు. చేతులెత్తి ప్రార్థన చేసుకుంది. యోసేపు తన చేతుల మీద దేవుడు అన్ని కార్యాలు సఫలం చేస్తూ వచ్చాడు. మీ కార్యాలన్నీ సఫలపరచబోతున్నాడు. నీ క్రియలను సఫలపరచబోతున్నాడు. నీ ఆలోచనల్ని సఫలపరచబోతున్నాడు. లేచి నిలిచి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసుకున్నాం. పాడేదనేనొక నూతన గీతము, పాడేద మనసారా యేసయ్యా నీ నామమేగాక వేరొక నామము లేదాయే. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, స్తోత్రం అయినా ప్రభా. యేసయ్య పాస్టర్ గారి ద్వారా తండ్రి మంచి వర్తమానాన్ని వినిపించేందుకే స్తోత్రం తండ్రి. మా కార్యాలని సఫలపరిచే దేవుడు తండ్రి, మా కొరకు తండ్రి యుద్ధం చేసే దేవుడు తండ్రి. ఇక ఎడవక కన్నీరు విడవకుండా తండ్రి సన్నిధిలో ఉత్సాహంతో తండ్రి మిమ్మల్ని ఆరాధించి సేవించినట్లుగా సహాయం చేయండి తండ్రి. స్తోత్రం ప్రభా. అయ్యా మీ పలు ప్రాంతాల నుండి బిడ్డలందరినీ తీసుకుని వచ్చారు తండ్రి. అయ్యా ఆరాధన ఆశీర్వదించినందుకు స్తోత్రం
తండ్రి మీరే సహాయం చేయండి అయ్యా, మీరే కృప చూపండి తండ్రి. వచ్చిన వారందరినీ మీరు ఆశీర్వదించి కనికరించు నాయన. ప్రతి బిడ్డ ఎడవకుండా తండ్రి ఉత్సాహంతో తండ్రి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచేటట్టుగా సహాయం చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీరే తండ్రి మాతో మీరు మాట్లాడినందుకై స్తోత్రం స్తోత్రం. యేసు రాజా, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. శరబల కత్తల బల శరబల కత్తల కత్తల బల శరబల కత్తల బల శరబల కత్తరమ. స్తోత్రం 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 తండ్రి. అయ్యా కృప చూపి సహాయం చేయండి తండ్రి. మీరే మహిమ పొందినందుకై స్తోత్రం స్తోత్రం తండ్రి. ప్రభా వచ్చిన వారు వచ్చినట్లు వెళ్ళకుండా తండ్రి ప్రతి బిడ్డను ఆశీర్వదించినందుకే స్తోత్రం స్తోత్రం తండ్రి. మీరే కనికరించి వాక్యం చెప్పిన మీ దాసుని బలపరిచి ఇంకను బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. యేసు రాజా స్తోత్రం. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసే మమ్మల్ని మీ దయగల హస్తంలో సమర్పించుకొచ్చున్నాం. కంచి వేసి కాపాడి కృప చూపమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి, తన కొరకు దేవుని కొరకు ఎందరైతే కనిపెడుతున్నారో మా జీవితాలలో మా కార్యాలన్నీ సఫలం కావాలని, మా అందరి కార్యాలు సఫలం కావాలని, మా సంఘము కార్యాలు సఫలం కావాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ నిత్య దేవుని కృప నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. లేలుయా లేలుయా లేలుయా.